రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన కార్యక్రమంలో యువ చైతన్య దీపం వ్యవస్థాపకుడు శేఖర్ సేనాపతి, గ్రామ సర్పంచ్ మోకినపల్లి దేవరాజు, గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ సేనాపతి మాట్లాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో మరియు సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దల నడుమ ఈ యొక్క 102వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు దాడిత పీడిత వెనుకబడిన వర్గాల కోసం, భూమి కోసమే కావచ్చు, ముక్తి కోసమే కావచ్చు, ఇలాంటి వర్గాలందరికీ కూడా ఆయన పోరాటం చేసి ఒక ఉద్యమ కెరటంగా నిలిచి ఎంతోమంది తెల్లదొరలను కూడా తరిమి కొట్టి మనకి ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పునాదిగా నిలిచారు. వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కృష్ణపేట గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణపేట గ్రామానికి విచ్చేసినటువంటి శేఖర్ సేనాపతి గారు మరియు మా గ్రామ పెద్దలు సమక్షంలో అల్లూరు సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి సమర్పించడం జరిగింది.